ఆఫ్రికా ఖండంలోనే ఇలాగ కాలువలలో దొరలడం, కాలువలలో తినడం చూసుంటారు మీరు మీ కళ్ళతోనే. హాయ్ గైస్, నేను మీ లోకల్ పేరాము. ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్దదైన మత్స్యకారులున్న గ్రామం ఏదంటే పూడిమడకనే చెప్తారు. అలాంటి పూడిమడకలోనే ఒక్క రోడ్డు అన్నదే లేదు, అన్ని ఆల్మోస్ట్ కాలువలే ఉన్నాయి. మాకు 15 సంవత్సరాల కిందట రోడ్లు అయితే వేశారు, కానీ ఆ రోడ్ల పక్కన అయితే కాలువలు అయితే తవ్వలేకపోయేసరికి వాడిన ప్రతి నీరు కూడా ఈ రోడ్ల మీద వెళ్ళాలి. చూడండి మా ప్రజలు ఎలాగ నడుస్తున్నారో, ఎలాగ తింటున్నారో, దాని పక్కనే కాలువల కన్నా అదనంగా తయారవి ఈ రోడ్లు అయితే. చూడండి ఇక్కడ కోడ్లు కుక్కలు మసిలినంతగా ఉన్నాయి ఈ రోడ్లు అయితే. మనుషులు అయితే నడిచేటట్లు అయితే లేవు. ఆ పక్కనే మేము అన్నం వండుకొని తినాలి, కొండలు తోముకోవాలి, అన్ని మేము అన్ని అక్కడే చేసుకోవాలి. ఇంత పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకున్నా మాత్రం ఈ చెత్త కాలువల నుంచి నడాలి. మా ఊరికి ఎలాగ ఏ నిధులు వస్తున్నాయో ఎవరికీ తెలియట్లేదు, కానీ ఇప్పుడుకొచ్చి ఈ రోడ్లు అయితే ఎవ్వడు కూడా పట్టించుకోవట్లేదు. చూడండి మేము ఎంత చెత్త కాలువలో నడుస్తున్నాం అన్నది మాకు అర్థమవుతుంది. ఎంత చెత్త కాలువలు ఉన్నాయి. ఇది ప్రజెంట్ ఎండాకాలం అయిపోయింది కాబట్టి నీరు ఎంతో కొంత ఆరింది. అదే వర్షాకాలం అయితే ఇది ఎనీ టైం వాటర్ జలపాతాల్లో పారుతూనే ఉంటాయి. మీరందరూ అనుకో ఇన్ని కంపెనీస్ మధ్యలో ఉంది పూడిమడకి, చాలా అభివృద్ధి చెంది ఉంటది, ఎందుకంటే ప్రతి కంపెనీ ఎంతో కొంత ఇచ్చే ఉంటారు అనేటట్లయితే మీరు అనుకోవచ్చు. పూడిమడకి జరిగినంత అన్యాయం నాకు తెలిసి ఏ ఊరికి జరిగి ఉండదు. ఒక పక్క సముద్రంలోకి చుట్టూరు కంపెనీస్ వాటర్ వదిలేసి మా మత్స్యకారులు జీవనోపాధిని ఆపేసి సముద్రంలో చేపలని చంపేసి, ఇంకో పక్క వెళ్ళి ఈ ఆల్మోస్ట్ ఈ కంపెనీస్ అన్ని పొగ మొత్తం మేము పీల్చుకుని బ్రతికుతున్నాం. పూడిమడకలు ఉన్న ప్రజలందరూ ఈ కంపెనీస్ స్థాపించే ముందు అయితే పూడిమడక ప్రజలందరికీ జాబులు ఇస్తామని అయితే సంతకాలు చేసుకున్నారు. ఇప్పుడు జాబులని అడిగితే పూడిమడకని పేరు చెప్పితే కంపెనీ గేట్ ముందుకు కూడా రానివ్వలేనంతగా పరిస్థితులు పూడిమడకలు ఎదుర్కొంటున్నారు. పూడిమడక ప్రజలు ఎంత చదివినా ఎందుకు అని చాలా మంది విద్యార్థులు ఇంట్లోనే లోపల చాలా కుమిలిపోతున్నారు. ఆ బాధలు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ప్లీజ్ ఏ గవర్నమెంట్ అయినా అర్థం చేసుకోండి మా బాధల్ని.